సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మండలంలోని నల్లపల్లి ప్యారానగర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ను రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి భారీ పోలీస్ బందోబస్తు మధ్య వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా చెత్తను డంప్ చేశారు. ఇప్పటికే డంపింగ్ యార్డ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, రాజకీయ నాయకులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుమ్మడిదల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గుమ్మడిదల అనుబంధ గ్రామాలను మున్సిపాలిటీగా మార్చిన నేపథ్యంలో చెత్త డంపింగ్ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఏదైతే డంపింగ్ యార్డ్ వ్యవహారం ఉందో మరోసారి చర్చకు వచ్చింది. ఎందుకంటే ఆ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన డంపింగ్ ను గుమ్మడిదలలో వేస్తామని గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజలైతే అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది రాత్రికి రాత్రే అంటే గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ లో ఈ డంపింగ్ అయితే చేసినట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్యనే ఈ కార్యక్రమం అయితే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. డంపింగ్ యార్డ్ పైన స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ డంపింగ్ యార్డ్ ఇళ్ల పరిసర ప్రాంతాల్లోకి, తర్వాత పొలాలకు పరిసర ప్రాంతాల్లో ఉండడంతో అక్కడ పంటలు నష్టపోతాయి, తర్వాత దుర్వాసనతో భరించలేని చెప్పి చాలా వరకు అయితే ఇప్పటికే అక్కడ స్థానికులు వ్యతిరేకత అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతోనే చానాలుగా ఈ అంశం అయితే పెండింగ్ లో ఉంది. ఇటీవల మున్సిపాలిటీగా మారిన వ్యవహారంలో ఈ గుమ్మడిదల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వెళ్తుందన్న చర్చ నేపథ్యంలో రాత్రికి రాత్రే డంపింగ్ యార్డ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కొంత చర్చకు దారితీసింది. ఇప్పటికీ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని చెప్పి అక్కడైతే ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. గతంలోనే ఇలాగే డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం అయితే గ్రేటర్ శివార్లో పలు ప్రాంతాల్లో అయితే ప్రయత్నాలు జరిగినప్పటికీ అక్కడ స్థానికంగా వచ్చిన వ్యతిరేకతతో వాళ్ళు అయితే ఈ ప్రయత్నాన్ని అయితే విరమించుకున్నారు. కానీ ఈసారి రాత్రికి రాత్రి వ్యవహారం జరగడంతో ఆందోళన అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాలు, జీహెచ్ఎంసీ వర్గాలు ఏం చెబుతున్నాయి? ఎందుకు అటు స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా అక్కడే ఏర్పాటు చేయడానికి అంత మొండిపట్టుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి? నిజానికి డంపింగ్ యార్డ్ వ్యవహారం అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. చాలా కాలంగా ఈ డంపింగ్ వ్యవహారంలో అక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో ఒకటి కాప్రా సర్కిల్ లో ఉంటుంది డంపింగ్ యార్డ్. అక్కడే పెద్ద ఇష్యూగా మారింది డంపింగ్ యార్డ్ వ్యవహారం అనేది. ఆ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని చెప్పి అక్కడనే చాలా వరకు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఆ శివారుతో పాటు ఈ శివారులో అంటే సంగారెడ్డి జిల్లాకు శివారులో ఉన్న హైదరాబాద్ ప్రాంతం కావడం, గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో కొంత ఏరియా ఎక్కువగా ఉండడం, తర్వాత అక్కడ పొల్యూషన్ కు తక్కువ కారణాలు ఉంటాయని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ అధికారులు అయితే ఆ ప్రాంతాన్ని గుర్తించారు. అయినప్పటికీ అక్కడ స్థానికులు అయితే ఈ విషయాన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంలో ప్రాథమికంగానే వ్యతిరేకించకుంటే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ గుమ్మడిదల పరిసర ప్రాంతాల్లో గ్రేటర్ శివార్లో ఉన్నప్పటికీ పంటలు అయితే పండించే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంటలు పండకుండా ఈ డంపింగ్ యార్డ్ దుర్వాసనతో పాటు అక్కడ నుంచే వ్యర్థాలతో పంటలు నాశనం అవుతాయి. ఈ పంటలకు గిట్టుబాటు ధర రాదు. ప్లస్ అక్కడున్న ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ విషయాన్ని అయితే జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఏదో మొక్కుబడిగా డంపింగ్ ని ఏర్పాటు చేసి వెళ్లిపోవడం అనేది చూస్తున్నాము. అయితే సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసినట్లుగా డంపింగ్ యార్డ్ అంటే దానికి సంబంధించిన పూర్తిగా ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, ఏదైతే రీసైక్లింగ్ చేయడం కానీ అలాంటివి చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు రావని చెప్పి చాలా మంది అయితే ఇప్పటికే చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంలో కొంత ముందున్నారని చెప్పుకోవచ్చు. గతంలో సిద్దిపేటలో కూడా ఇదే సమస్య ఉన్నప్పటికీ అక్కడ డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపించారు. శాశ్వత పరిష్కారం అంటే ప్లాంట్ ఏర్పాటు చేయడం, డంప్ ఏదైతే వస్తుందో చెత్త చెదరం దాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా అక్కడ దుర్వాసన రాకుండా చెత్తను తిరిగి వినియోగించే విధంగా చేయడంతో రాష్ట్రంలోనే కొంత ఆదర్శంగా ఆ ప్రాంతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. డంపింగ్ యార్డ్ సమస్య గ్రేటర్ హైదరాబాద్ లో పాటు సంగారెడ్డిలో కూడా ఉంది. సంగారెడ్డి కూడా డంపింగ్ యార్డ్ పెద్ద ఇష్యూనే ఉంది. ఎందుకంటే శివారు ప్రాంతాల్లో ఇక్కడ సంగారెడ్డి పట్టణానికి శివారు ప్రాంతంలోనే ఒక డంప్ ఏర్పాటు చేశారు. దీంతో దుర్వాసన, పంట పొలాలు నష్టపోవడం అనేది తరచుగా చూస్తూనే ఉన్నాం. ఏదైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలి. అంటే డంప్ చేసే చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా
అక్కడ ఏదైనా ప్లాంట్ ఏర్పాటు చేసి ఏదైనా కంపెనీతోని చర్చలు జరిపి రీసైక్లింగ్ చేస్తే చెత్తను వినియోగించి తీసుకురావచ్చు అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయినప్పటికీ ప్రభుత్వం ఖర్చుకు వెనకాడి ఓన్లీ చెత్తను డంప్ చేయడం అనేది విమర్శలకు దారితీస్తుంది. ఓకే థ్యాంక్ యూ.